సో మనం పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నాగమ్మ గారు ఉన్నారు. అంటే వాళ్ళు ఏ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి గెలుద్దాం అనుకుంటారు, వాళ్ళ గెలుపుకు ఏం ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటాను అనే విషయాన్ని మనం వాళ్ళ మాటలు తెలుసుకుందాం. చెప్పమ్మా, నీ పేరు గట్టిగా మాట్లాడు. నీ పేరు చెప్పు. నీ పేరు గౌరవపు నాగమ్మ, సర్పంచ్గా ఉన్నా. పోటీ చేస్తున్నా? పోటీ చేస్తున్నా. అక్కడ కాలనీ కాడ ఇల్లు 8, 7 వార్డు అటు నరసింగరావు ఇంటి కాంచి అటు నుంచి బొద్దు ఉంది. ఆ బొద్ద కోసం అనేది నేను నిలబడా. అంటే దాన్ని మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతోనే గ్రామాన్ని డెవలప్ చేసుకునే విషయంగా నిలబడ్డారు. మరి ప్రజలు మీ వెంట ఉన్నారా? చెప్పండి. కేసీఆర్ సార్ గతంలో మంచిగా చేసిండు, అదే ఇప్పుడు చేద్దాం అన్నట్టు నేను నిలబడ్డా. ఓకే, చెప్పండి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చాలా అనేక అటువంటి పథకాలు, అందరికీ ప్రజలకు అనుకూలమైన పథకాలు తీసుకొని వచ్చి గ్రామాల అభివృద్ధికి మరియు రాష్ట్ర అభివృద్ధికి చాలా సేవలు చేసినారు. ఆ అభివృద్ధి అనేది ప్రజలు తెలుసుకున్నారు. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మళ్ళీ కేసీఆర్ గారే రావాలని అందరూ కోరుకుంటున్న సందర్భంగా పైగా మా గ్రామంలో 8 నుంచి 7వ వార్డు విపరీతమైన నీళ్ళతోని వాన పడితే మినిమం ఒక 20 రోజులు, 25 రోజులు, నెల రోజుల దాకా కూడా ఆ వాటర్ అనేది పోతలేదు. జనం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా ఆ నుంచి పోలేక చేయలేక ఇబ్బందులు పడకుండా తన పొలాల్లోకి పనులకు వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్క అభివృద్ధి కోసమైనా కూడా గ్రామ సర్పంచ్గా నిలబడి దానికి శాశ్వత పరిష్కారం చేద్దామని రైతులను కానీ, అటు ఉండే వాళ్ళ పిల్లలను కానీ, ఆ ప్రజలకు కానీ ఆ బురద అనేది లేకుండానే చేద్దామన్నట్టుగా నేను ముందుకు వచ్చడం జరిగింది. ప్రజలలో కూడా చాలా రెస్పాన్స్ ఉన్నది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నది. మేము తప్పకుండా కేసీఆర్ సారు చేసిన అభివృద్ధి పనులు మేము చెప్పుకుంటూ విజయం సాధిస్తామని మాకు మనస్ఫూర్తిగా మాకు నమ్మకం ఉన్నది. మేము అదే రీతిలో మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. జై కేసీఆర్, జై తెలంగాణ. ఇది విషయం అండి. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి పథకాలని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను వాళ్ళ గుర్తించేలా చేసి మా గెలుపుకు మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిషోర్తో శ్రీనివాస్.